పాలిసెట్ 2025 మ్యాథ్స్ పేపర్. దీన్ని ఎలా ఛేదించాలి? సరే, ఈరోజు మనం చేసే విశ్లేషణలో కేవలం సమాధానాలు కనుక్కోవడమే కాదు, అసలు ప్రతి ప్రశ్న వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి, దాన్ని సులువుగా ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. ఇదిగోండి, ఇదే మన పాలిసెట్ 2025 మ్యాథ్స్ పేపర్. చూడ్డానికి అబ్బో కొంచెం కష్టంగానే అనిపిస్తుందేమో కదా, కానీ నమ్మండి, ప్రతి ప్రాబ్లంకి ఓ ఈజీ రూట్ ఉంటుంది. ఆ రూట్ని మనం కలిసి పట్టుకుందాం. ఓకే, ఇది మన ప్లాన్ ఆఫ్ అటాక్ అన్నమాట. మనం పేపర్ని ప్రశ్నల వారీగా కాకుండా టాపిక్స్ వారీగా బ్రేక్ చేద్దాం. ఫస్ట్ ఆల్జీబ్రా అంటే బీజగణితం, ఆ తర్వాత జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ఫైనల్గా ట్రిగనోమెట్రీ. ఇవన్నీ చూశాక వీటన్నిటినీ కలిపి ఒక పర్ఫెక్ట్ ఎగ్జామ్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేసుకోవాలో చూసేద్దాం. రైట్, మన ఫస్ట్ స్టాప్ ఆల్జీబ్రా. నిజం చెప్పాలంటే ఇది ఎగ్జామ్కి బ్యాక్ బోన్ లాంటిది. గ్రాఫుల దగ్గర్నుంచి ఈక్వేషన్ల వరకు కొన్ని ట్రిక్కీ ప్రాబ్లమ్స్ని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడే చూద్దాం. ఓకే, మన ముందున్న మొదటి ప్రశ్న ఇది. ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ ఇచ్చారు. ఈ గ్రాఫ్లో ఉన్న పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి అని అడుగుతున్నారు. అసలు ఈ జీరోస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఆ పాలినామియల్ వాల్యూ ఏ ఎక్స్ పాయింట్స్ దగ్గర జీరో అవుతుందో అవే జీరోస్ అన్నమాట. ఇది వినడానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించినా దీనికొక సూపర్ సింపుల్ ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటో తెలుసా? చాలా సింపుల్. జీరోస్ ఎన్నున్నాయో తెలుసుకోవాలంటే ఆ గ్రాఫు, ఆ కర్వు ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ చేసిందో లేదా క్రాస్ చేసిందో కౌంట్ చేస్తే చాలు. దాట్స్ ఇట్. ఇప్పుడు ఈ గ్రాఫ్ని చూడండి. ఆ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని ఎగ్జాక్ట్గా 3 పాయింట్స్ దగ్గర కట్ చేస్తోంది. సో ఆన్సర్ ఈజ్ 3. చూసారా ఎంత సింపులో? కరెక్ట్ టెక్నిక్ తెలిస్తే చాలు, మార్కులు మన జేబులో ఉన్నట్టే. సరే, ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్కి వద్దాం. ఇది ఆల్జీబ్రాలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ 2 లైన్స్ ఇచ్చారు. అవి ఇంటర్సెక్ట్ అవుతాయా, ప్యారలల్గా ఉంటాయా, లేదంటే ఒకదానిమీద ఒకటి అంటే కోయిన్సైడ్ అవుతాయా అని అడిగారు. దీన్ని కనిపెట్టడానికి ఒకే ఒక సింపుల్ రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే 2 లైన్స్ కోయిన్సైడ్ అవ్వాలంటే, అంటే ఒకదానిపై ఒకటే ఉండాలంటే వాటి కోఎఫిషియెంట్స్ రేషియోస్ ఈక్వల్గా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే A1/A2, B1/B2 ఇంకా C1/C2 ఈ 3 రేషియోస్ సేమ్గా రావాలన్నమాట. ఇప్పుడు మన క్వశ్చన్లోని నంబర్స్ని ఈ ఫార్ములాలో పెట్టి చూద్దాం. చూడండి, A1/A2 అంటే 2/4, అది 1/2. B1/B2 అంటే 3/6, అది కూడా 1/2. C1/C2 అంటే -9/-18, అది కూడా 1/2. చూసారా, 3 రేషియోస్ కూడా పర్ఫెక్ట్గా 1/2కి ఈక్వల్ అయ్యాయి. సో ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈ లైన్స్ కోయిన్సిడెంట్ లైన్స్. ఓకే, ఆల్జీబ్రా నుంచి ఇప్పుడు జామెట్రీ వరల్డ్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు కావాల్సింది ఫార్ములాలు ఇంకా కొంచెం లాజికల్ థింకింగ్. కోఆర్డినేట్ జామెట్రీలో కొన్ని కీ ఫార్ములాస్ ఉంటాయి. అవి మనకి చాలా టైం సేవ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్ నంబర్ 25 చూడండి. ఒక లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసే పాయింట్ని కనుక్కోమన్నారు. దీనికి మనం వాడే వెపన్ ఏంటంటే సెక్షన్ ఫార్ములా. అయితే ఇక్కడ చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది కరెక్ట్ ఫార్ములా, కానీ చాలామంది కన్ఫ్యూజన్లో రైట్ సైడ్ ఉన్నట్టుగా రాసేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే m1ని x2తో మల్టిప్లై చేయాలి, m2ని x1తో. ఈ ఒక్క చిన్న పాయింట్ మన మార్కుల్ని కాపాడుతుంది. రైట్, ఇప్పుడొక క్లాసిక్ జామెట్రీ ప్రాబ్లం చూద్దాం. టాంజెంట్స్. ఈ క్వశ్చన్ 36లో ఒక సర్కిల్కి డ్రా చేసిన టాంజెంట్ లెంత్ని కనుక్కోమన్నారు. మనకు రేడియస్ ఇచ్చారు, సెంటర్ నుంచి బయటున్న పాయింట్కి డిస్టెన్స్ ఇచ్చారు. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మనకి 3 ప్రిన్సిపల్స్ తెలియాలి. ఫస్ట్, రేడియస్ ఎప్పుడూ టాంజెంట్కి ఆ టచ్ అయ్యే పాయింట్ దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది. సెకండ్, దీనివల్ల అక్కడ ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. థర్డ్, ఇంకేముంది, మన ఫేవరెట్ పైథాగరస్ థియరం వాడేయడమే. ఈ 3 మన వెపన్స్ అనమాట. సరే, స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్ చూద్దాం. మనకు సైడ్స్ తెలుసు. రేడియస్ 9 సెంటీమీటర్స్, హైపోటేనియస్ అంటే OQ 15 సెంటీమీటర్స్. ఇప్పుడు థీరంలో పెడదాం. 9² ప్లస్ PQ² ఈక్వల్ టు 15² అంటే 81 ప్లస్ PQ² ఈక్వల్ టు 225. సో PQ² అంటే 144. ఫైనల్గా 144కి స్క్వేర్ రూట్ ఎంత? 12. అంతే, ఆన్సర్ PQ ఈక్వల్ టు 12 సెంటీమీటర్. నెక్స్ట్ సెక్షన్ ట్రిగనోమెట్రీ. యాంగిల్స్, రేషియోస్, ఐడెంటిటీస్. ఇక్కడ ఇవే మన మెయిన్ హీరోస్. ఇప్పుడు ట్రిగనోమెట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం.
ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయమన్నారు. చూడ్టానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కదూ. దీన్ని tan 30 డిగ్రీస్ వాల్యూ వేసి సాల్వ్ చేయొచ్చు. కానీ అలా చేస్తే బోలెడు టైం పడుతుంది. దీనికొక మ్యాజికల్ షార్ట్కట్ ఉంది. అదేంటంటే ఒక ఐడెంటిటీని గుర్తుపట్టడం. ఇక్కడున్న కీ పాయింట్ ఇదే. 2 tan a బై 1 ప్లస్ tan స్క్వేర్ a అనే ఫార్మాట్ కనిపిస్తే చాలు. అది ఎప్పుడూ sin ఆఫ్ 2aకి ఈక్వల్. ఇదొక స్టాండర్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. ఇదొక్కటి తెలిస్తే అసలు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పనే లేదు. సో మన ప్రాబ్లంలో ఏ ప్లేస్లో 30 డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ సైన్ ఆఫ్ 2 ఇంటూ 30 డిగ్రీస్ అవుతుంది, అంటే సైన్ 60 డిగ్రీస్. అంతే సింపుల్. చూసారా, ఇలాంటి కీ ఐడెంటిటీస్ తెలిస్తే ఎగ్జామ్లో ఎంత టైం సేవ్ అవుతుందో. రైట్. అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేశాం, మన ఫైనల్ ఎగ్జామ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఎగ్జామ్ అంటే జస్ట్ క్యాల్కులేట్ చేయడం కాదు, స్మార్ట్గా థింక్ చేయడం. సో ఈ అనాలిసిస్లో మనం నేర్చుకున్న కీ స్ట్రాటజీస్ ఏంటి? 1. గ్రాఫ్లో జీరోస్ కౌంట్ చేయడం లాంటి విజువల్ షార్ట్కట్స్ వాడటం. 2. సెక్షన్ ఫార్ములా లాంటి కీ ఫార్ములాలని బాగా గుర్తుపెట్టుకోవడం. 3. పెద్ద వర్డ్ ప్రాబ్లమ్స్ని సింపుల్ ప్రిన్సిపల్స్గా బ్రేక్ చేయడం. 4. టైం సేవ్ చేయడానికి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ని గుర్తుపట్టడం. ఈ టెక్నిక్స్ ఫాలో అయితే కాంపిటీషన్లో ఖచ్చితంగా ఒక అడుగు ముందుండొచ్చు. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ అనేది మనకు ఏం తెలుసు అని టెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఆ తెలిసిన దాన్ని ప్రెషర్లో ఎలా అప్లై చేస్తామని కూడా టెస్ట్ చేస్తుంది. సరే, ఈ అనాలిసిస్ తర్వాత మన ముందున్న ప్రశ్న ఇదే: ఆల్జీబ్రానా, జామెట్రీనా లేక ట్రిగ్నోమెట్రీనా? వీటిలో దేనిపైన మొదట ఫోకస్ పెట్టి మాస్టర్ చేద్దామనుకుంటున్నారు? తీసుకునే ఈ నిర్ణయమే సక్సెస్ వైపు వేసే మొదటి అడుగు.